వైసీపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి పోలీసులు షాక్ ఇచ్చారు. ఆయనపై 224, 351/2, 352, 353/2 సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. ఈ మేరకు కావలి 1 టౌన్ పిఎస్లో కేసు ఫైల్ చేశారు. ఇటీవల కావలి ప్రభుత్వ హాస్పిటల్లో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు కాకాని. పోలీసులు ఇటు సప్త సముద్రాలు అవతల ఉన్నా సరే తీసుకువచ్చే బట్టలు ఊడదీస్తామంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. టీడీపీ వారిని వదిలేది లేదంటూ బహిరంగంగానే బెదిరింపులు చేస్తున్నారంటూ కాకానిపై వంటేరు ప్రసన్న ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు మాజీ మంత్రి కాకానిపై 5 పోలీస్ స్టేషన్స్లో కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది. కావలి, ముత్తుకూరు, వెంకటాచలం, పొదకలూరు సహా మరో పోలీస్ స్టేషన్లో కూడా కేసెస్ ఫైల్ అయినట్టుగా సమాచారం. మరలా చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాన్ని, సప్త సముద్రాల అవతల ఉన్నా సరే లాక్కొచ్చి మిమ్మల్ని ఖచ్చితంగా మీ ఒంటి మీద ఉండేటువంటి బట్టలను ఓడదీస్తాం తప్ప మిమ్మల్ని విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మీరు దీనికి భారీ మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే మేమేమి ఆవేశంతో ఆవేదంతో మాట్లాడటం లేదు, ఆలోచన చేసి మాట్లాడుతున్నాం. మీరు చేసేటువంటి పనులు, మీరు నడిచేటువంటి పనులు, మీరు చేసేటువంటి కార్యాలు, ఈరోజు మీరు చేస్తున్నటువంటి ప్రత్యేకించి పోలీసులు చేస్తున్నటువంటి పాపాలు రేపటి మీ పాలిట శాపాలుగా మారబోతున్నాయి. ఈ శాసనసభ్యులు, ఈ పార్లమెంట్ సభ్యులు, ఈ మంత్రులు, ఈ ముఖ్యమంత్రి ఎవరు మీ దగ్గర కూడా రారు. మిమ్మల్ని కాపాడలేరు, గుర్తుంచుకోండి. ఆ రోజు మీరు, మీ కుటుంబం, మీరు ఉద్యోగాలు కోల్పోయి వీధిన పడితే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏ విధంగా బాధపడుతున్నాయో అంతకు 10 రెట్లు బాధపడేటువంటి పరిస్థితి ఉంటుంది, గుర్తుంచుకోండి. కాబట్టి తప్పనిసరిగా ఎవరిని విడిచిపెట్టాం. మాకేమి రెడ్ బుక్లు అవసరంలే, దానికి సంబంధించి నమోదు చేసుకోబడలే. మా కార్యకర్తల మీద ఎవరైతే దాడులు చేస్తున్నారో, ఎవరైతే ఇబ్బందులు పెడుతున్నారో, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారో ఎవరిని విడిచిపెట్టేది ఉండదు. అంతకంత ఈరోజు పాపం మీరు అనుకుంటే అంతకు 10 రెట్లు మీరు స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి